తెలంగాణలోని కొన్ని నియోజకవర్గాల్లో ఏళ్లుగా రెడ్లే ఎమ్మెల్యేలుగా గెలుస్తున్నారు మల్లన్న అన్నారు. 2028 ఎన్నికల్లో ఆ నియోజకవర్గంలో బీసీలు గెలవాలన్నారు. వచ్చే ఎన్నికల్లో బీసీలను గెలిపించుకోవాలని భువనగిరిలో రాజ్యాధికార సమర పేరి సభలో పిలుపునిచ్చారు. ఘట్టమైనది ఈరోజు మన బుద్ధుబిడ్డ బీసీల నాయకుడు. మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో మునుగోడును 59 ఏళ్ల నుంచి రెడ్లే వెళ్తా ఉన్నారు. ఇదే భువనగిరిలో 59 ఏళ్లు రెడ్లే, నిర్మల్లో 59 ఏళ్లు, బాల్కొండలో 58, తాండూరులో 58, కొడంగల్లా 58 ఏళ్లు, పెద్దపల్లిలో 58, నల్గొండలో 57, మిర్యాలగూడలో 55 ఏళ్ల నుంచి రెడ్లే వాళ్ళ అయ్యా జాగీర్ అనుకొని కూర్చేసుకొని కూర్చొని మేము ఎమ్మెల్యేలం అవుతాం, మేము మంత్రులం అవుతాం, మీరు అడక్క తినురని చెప్తా ఉన్నారు. ఓట్లు మనయి వాళ్ళు మాత్రం ఎమ్మెల్యేలు అవుతారంట. అగో ఈ పంచాయతీ ఇయ్యాల మా ఓట్లు మా సీట్లు ఈ భువనగిరి నుంచి రేపు పొద్దుగల్లా మా యాదవ బిడ్డను, మా గౌడ బిడ్డను, మా ముదిరాజు బిడ్డను, మా పద్మశాలి బిడ్డను 2028లో ఖచ్చితంగా ఎమ్మెల్యే అయి తీరుతాడు ఇక్కడి నుంచి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా.